లేదా ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ఆన్లైన్ స్కామ్స్లో మోసపోయారో వాళ్ళ మనీని పొందాలంటే ఒక నెంబర్కి అయితే కాల్ చేయాలి. అదే 1930. ఈ 1930 అనే నెంబర్కి మీరు కాల్ చేయాలి. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ ఆన్లైన్ మోసంలో పడి మీ డబ్బును కనుక పోగొట్టుకుంటే వెంటనే మోసం జరిగిన 2 hours లోపల మీరు గుర్తించి వెంటనే 1930 కాల్ చేసి మీరు కంప్లైంట్ రేస్ చేసి మీరు ఎవరికి అమౌంట్ పంపారో ఆ స్క్రీన్ షాట్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా మీరు వారికి సెండ్ చేసి మీరు ఆ అకౌంట్ ఏ అకౌంట్కి పంపారో ఆ అకౌంట్ అనేది మీరు కాల్ చేసి 1930 కాల్ చేసి చెప్పినట్లయితే ఆ అకౌంట్ని అనేది ఫ్రీజ్ చేస్తారు. ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసి ఆ పోయిన మనీ అనేది కూడా బ్యాక్ వచ్చేటట్లు మీ అకౌంట్కి వచ్చేటట్లు చర్యలు అయితే తీసుకుంటారు. కనుక ఎవరైనా సరే ఇన్ కేస్ మీరు మనీని అయితే ఆన్లైన్లో మోసపోయినట్లయితే, ఆన్లైన్ స్కామ్లో పడి మీ మనీని అయితే పోగొట్టుకున్నట్లయితే వెంటనే మీరు 1930కి అది కూడా 2 hours కాల్ చేసి మోసపోయిన 2 hours కాల్ చేసి చెప్పినట్లయితే మీకు మనీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ మనీ అనేది క్రిప్టో కరెన్సీలోకి కానీ లేదా ఇతర ద్వారా కానీ అది మార్చేసినట్లయితే మీ అమౌంట్ అయితే రాదు. అది ఇతర మార్గాల ద్వారా క్రిప్టో కరెన్సీలోకి మార్చకుండా ఉన్నట్లయితే మీ మనీ అయితే బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినా సరే అకౌంట్లను ఫ్రీజ్ చేసి మీ మనీని అయితే మీకు మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం అయితే గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఇక ఇటువంటి ఆన్లైన్ మోసాలకు గురైనప్పుడు మీరు మరొక విధంగా కూడా కంప్లైంట్ చేయవచ్చు. అదేంటంటే cybercrime.gov.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి దాంట్లో ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కంప్లైంట్ని రేస్ చేయాలి. రేస్ చేసి మీరు ఎవరికైతే అమౌంట్ని పంపారో ఆ అమౌంట్కి ఎవరికి పంపారో వారి అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదా మీరు ఎవరెవరికి అమౌంట్ పంపారో ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా మీరు ఆ కంప్లైంట్లో మీరు పొందుపరిచి ఆ కంప్లైంట్లో మీరు సమర్పించవలసి ఉంటుంది. అలా మీరు ఇచ్చి మీ కంప్లైంట్ని అనేది ఆన్లైన్లో రేస్ చేసి మరలా మీరు పోయినటువంటి అమౌంట్ని తిరిగి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది.